ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః। ఈ వీడియోలో సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। ఈ వీడియోని పూర్తిగా చూడండి। ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే సింహరాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది। ముందు వీరు ఏ విధంగా ఉంటారో, ఎలా ఆలోచిస్తారో అంటే, సింహరాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది। వీరు ఆత్మవిశ్వాసం, న్యాయకత్వ లక్షణాలు, గౌరవం, ప్రతిష్టకు, పేరు ప్రతిష్టలకి ప్రాధాన్యం ఇచ్చే స్వభావం ఉంటారు। వివాహ జీవితంలో ప్రేమతో పాటు గౌరవం, నమ్మకం, ఆదరణ కోరుకుంటారు। వీరు తమ భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు। కుటుంబానికి మంచి పేరు రావాలని కోరుకుంటారు। ఆత్మవిశ్వాసం ఎక్కువగా, న్యాయకత్వ స్వభావం, గౌరవం కోరుకునే మనస్తత్వం, ఉదారత, ప్రేమలో నిజాయితీ, కుటుంబంపై బాధ్యతాయుతమైనటువంటి భావన, కుటుంబంపై ప్రధాన స్థానంలో ముందుండాలి అనేది కోరుకుంటారు వీరు। ఇక వివాహ జీవితంలో ఎలా ఆలోచిస్తారు అంటే, ఎలా చూసుకుంటారు, భాగస్వామిపై ప్రేమ, రక్షణ, భాగస్వామిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు। కష్టకాలంలో అండగా నిలుస్తారు, కుటుంబాన్ని రక్షించేందుకు కష్టపడతారు। రెండోది కుటుంబ గౌరవం కాపాడడం, కుటుంబ ప్రతిష్టకు ప్రాధాన్యం ఇస్తారు, మంచి పేరు కోసం కృషి చేస్తారు, పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతారు। ఉదార స్వభావం మూడోది, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు, ప్రేమను పనుల ద్వారా చూపిస్తారు। నాలుగోది ధైర్యం మరియు నమ్మకం, భాగస్వామికి మానసిక బలాన్ని ఇస్తారు, కష్టాల్లో ధైర్యంగా నిలబడతారు। సింహరాశి పురుషుల యొక్క వివాహం ఎలా ఉంటుందంటే, భార్యను రాణిలా చూసుకోవాలని కోరుకుంటారు వీరు। కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో ముందుంటారు, ధైర్యంగా బాధ్యతలు తీసుకుంటారు, కానీ అహంకారం తగ్గించుకోవాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి। ఇక మహిళల విషయానికి వస్తే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది, భర్తకు అండగా నిలుస్తారు, కుటుంబాన్ని గౌరవంగా నిర్వహిస్తారు, చూసుకుంటారు, కానీ ప్రేమలో నిర్లక్ష్యం అనేది తట్టుకోలేరు, ప్రశంసలు తగ్గితే బాధపడే అవకాశం ఉంటుంది। ఇక వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమిటి అంటే, వీరు ఎలా ఉంటారంటే, ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు, ప్రేమలో నిజాయితీగా ఉన్న వారి అహం మరియు ఆధిపత్య స్వభావం కారణంగా దాంపత్యంలో కొన్ని సవాళ్లు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది। మొట్టమొదటిది అహంకారం మరియు ఆత్మగౌరవం, నా మాటకు విలువ ఇవ్వాలనే భావన, గౌరవం తగ్గిందని అనిపిస్తే తీవ్రంగా బాధపడటం, దీంతో చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి, భాగస్వామితో ఈగో క్లాష్ రావచ్చు। రెండోది ఆధిపత్య స్వభావం, వీరు సహజంగా నాయకత్వం కోరుకుంటారు, కానీ కుటుంబంలో తమ మాటే చివరిది కావాలని అనుకోవచ్చు, భాగస్వామి అభిప్రాయాలను పూర్తిగా వినకపోవచ్చు, దీంతో ఏమిటంటే దాంపత్యంలో ఒత్తిడి పెరుగుతుంది। మూడోది కోపం త్వరగా రావటం, గౌరవం తగ్గిందని అనిపిస్తే వెంటనే కోపం రావచ్చు, ఆవేశంలో కఠినంగా మాట్లాడే స్వభావం ఉంటుంది, తర్వాత పశ్చాత్తాపం వచ్చినా సంబంధంలో గాయాలు మిగిలిపోవచ్చు। నాలుగోది ప్రశంసలు మరియు గుర్తింపు ఆశించడం, ప్రేమతో పాటు ప్రశంసలు కూడా కోరుకుంటారు, తమ కష్టాన్ని గుర్తించాలని ఆశిస్తారు। ఐదోది అధిక ఖర్చులు, ప్రతిష్ట, స్టేటస్ కోసం విలాసవంతమైన ఖర్చులు చేయడం, అవసరానికి మించి ఖర్చు పెట్టడం జరగవచ్చు, దీంతో ఆర్థిక ఒత్తిడి, దంపతుల మధ్య విభేదాలు రావచ్చు। ఆరోది భాగస్వామిపై అధిక అంచనాలు, తమ స్థాయిలో ప్రేమ, గౌరవం, ఆదరణ కోరుకుంటారు, భాగస్వామి అలా చేయకపోతే అసంతృప్తి పెరుగుతుంది। ఏడోది ఇగో వల్ల క్షమాపణ చెప్పకపోవటం, గొడవ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, నేనే ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి భావన ఉండవచ్చు, దీంతో ఏమిటంటే చిన్న సమస్యలు పెద్దగా మారవచ్చు। ఎనిమిదవది కుటుంబ గౌరవంపై అధిక దృష్టి, కుటుంబ ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, దీంతో వ్యక్తిగత భావాల కంటే బయట ప్రపంచం ఏమనుకుంటుందో ఎక్కువగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది। పురుషులకి ఎదురయ్యే ప్రధానమైన సమస్యలు ఏంటంటే, భార్య నుంచి గౌరవం ఎక్కువగా ఆశించడం, కోపాన్ని వెంటనే బయట పెట్టడం, ఇగో వల్ల గొడవలు పెరగడం, మహిళలకైతే ప్రేమలో నిర్లక్ష్యం తట్టుకోలేకపోవడం, ప్రశంసలు తగ్గితే బాధపడటం, ఆత్మగౌరవం దెబ్బతింటే మౌనంగా దూరం కావటం। ఇక వీరి వివాహ సమస్యలకి పరిహార మార్గాలు చూద్దాం। ప్రధానంగా వీళ్ళకి అహంకారం, కోపం, ఆధిపత్య స్వభావం, దాంపత్యంలో విభేదాలు, సమస్యలు రావచ్చు, వీటికి సంబంధించి కొన్ని పరిహారాలు చూద్దాం। సూర్యగ్రహ శాంతి పరిహారం, సింహరాశికి అధిపతి సూర్యుడు, ఈ రవి కావడంతో ప్రతి ఆదివారం ఉపవాసం చేయడం, ఉదయాన్నే సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది। ఓం సూర్యాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా, సూర్య నమస్కారం చేయడం ద్వారా మంచిది, దాంపత్యంలో సుఖం అనేది ఉంటుంది, దాంపత్య సమస్యలు తొలగుతాయి। దాంపత్య శాంతి కోసం దంపతులు కలిసి ఇద్దరు కూడా శివ పార్వతుల యొక్క ఆరాధన ఇంట్లో చేసుకోవడం మంచిది, ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం మంచిది, ప్రతిరోజు దీపారాధన చేయడం, ఇద్దరు కలిసి కోపం మరియు ఇగో తగ్గడానికి ప్రతిరోజు కొంతసేపు ధ్యానం చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం,
ఆదివారం గోధుమలు లేదా ఎరుపు వస్త్రాల దానం చేయడం, మాటల్లో మృదుత్వం పెంచుకోవడం మంచిదిగా చూడాలి. కుటుంబ సుఖశాంతి కోసం దంపతులు ఇద్దరూ కలిసి దేవాలయ దర్శనం చేయడం మంచిది. పౌర్ణమి రోజున అన్నదానం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం, వివాహానికి సంబంధించి ఆలస్యం అయితే గనక పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన, కళ్యాణం చేయించుకోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ, సూర్యగ్రహ శాంతి, జపం, హోమం చేయించడం ద్వారా వివాహ ఆలస్యానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే అహంకారం తగ్గించుకోవాలి, భాగస్వామి మాట వినాలి, కోపంతో మాట్లాడకుండా జాగ్రత్త పడాలి, ప్రేమను స్పష్టంగా వ్యక్తం చేయాలి, కుటుంబ గౌరవంతో పాటు భాగస్వామి భావాలను కూడా గౌరవించాలి. ఇది సింహరాశి వారి యొక్క వివాహ జీవిత విశేషాలు, వచ్చేటటువంటి సమస్యలు, బాధలు, దానికి సంబంధించినటువంటి పరిహారాలు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.